అంతరంగ పరీక్షలో నిలిచేదెవరు అని టైటిల్ వేయటం జరిగింది. రెండవ అంశము ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. అంతరంగ పరీక్షలో నిలిచేదెవరు? దేవుని పిల్లలరా, మనిషికి రెండు రూపాలు ఉంటాయి. ఒకటి బయట ప్రజలందరికీ కనబడే రూపం అయితే, రెండవది అంతరంగం, హృదయం. అది తనకు మాత్రమే తెలుసు, పరలోకంలో ఉన్న దేవుడికి మాత్రమే తెలుసు. జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి. మనిషికి రెండు రూపాలు ఉంటాయి. ఒకటి బాహ్య రూపం, ప్రజలందరికీ కనబడుతుంది. ప్రజలందరూ ఈ బాహ్య రూపాన్ని బట్టి చెడ్డవాడనో మంచివాడనో ఒక అంచనాకు వచ్చేస్తూ ఉంటారు. కానీ పరలోకంలో ఉన్న దేవుడు ఈ బాహ్య రూపాన్ని బట్టి, లేదా బాహ్య రూపంలో నోటి ద్వారా వస్తున్న మాటలను బట్టో, చేష్టలను బట్టో, దేహ సౌందర్యాన్ని బట్టో, దేహ రూపాన్ని బట్టో, ఈ దేహానికి ఈ లోకంలో అమర్చబడిన లేదా మనుషులు అమర్చుకున్న అధికారాలను బట్టో, డబ్బును బట్టో, హోదాను బట్టో దేవుడు మంచివాళ్ళుగా లేదంటే భక్తిపరులుగా ఎంచడు అన్నది ఈ రాత్రి మీరు వాక్యానుసారంగా వాక్యంలో నుంచి ఎన్నో సంగతులు మీరు రాత్రి నేర్చుకోబోతున్నారు. దేవుని పిల్లలరా, మనుషులు ఈ బాహ్య రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగము అనగానే అర్థం కావాలి మొదట మీకు హృదయం. ప్రతి మనిషిలోనూ దేవుడు వాక్యాన్ని దాచుకోవడానికి శరీరంలో అమర్చిన ఆత్మ సంబంధమైన అవయవమే హృదయం. అది కంటికి కనపడదు. దానిని దేవుడు శరీరంలో పెట్టింది వాక్యం నింపుకోవడానికి, వాక్యాన్ని భద్రం చేసుకోవడానికి, వినబడుతున్న వాక్యాలను స్టోరేజ్ చేసుకోవడానికి దేవుడు అంతరంగం, హృదయాన్ని నిర్మిస్తే ఆ అంతరంగమే ఈరోజు మనిషి పాడు చేసుకున్నాడు. ఆ అంతరంగం అంతా కూడా భయంకరంగా మారిపోయింది. ఈ విషయం మీకు అర్థం కావాలి అంటే కొంచెం నేను యేసుక్రీస్తు వారి గురించి మీకు చెప్పాలి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడని మనందరికీ తెలుసు. దేవుడు అయ్యుండి కూడా పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోకపు చక్కటి భాగ్యాన్ని విడిచిపెట్టి, మానవ దేహాన్ని ధరించి లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికింది దేనికోసం అంత త్యాగం చేశాడు? మానవ దేహం ఎత్తటమే కాకుండా ఆ మానవ దేహం 33.5 సంవత్సరాలు మన కోసం ఎన్ని బాధలు పడిందో, ఎన్ని హింసలు పడిందో, ఎన్ని కష్టాలు పడాడో మహానుభావుడు ప్రభు మన మీద ప్రేమతో మీకు తెలియంది కాదు. అంత గొప్పగా యేసుక్రీస్తుల వారు మన కోసం త్యాగం చేయడానికి గల కారణం, మన మీద మోపబడిన భయంకరమైన బండ పాపం. మీకు తెలియంది కాదు, మొదటి ప్రసంగంలో మీరు విన్నారు. పాపం చేసిన వాళ్ళందరిని కూడా ఏం పట్టుకుంటుందట? పాతాళం పట్టుకుంటుంది. చచ్చిపోయిన వెంటనే ఇమీడియట్గా క్షణాల మీద పరుగు పరుగున పాతాళం అనే అగ్నిగుండానికి, బాధలలోనికి మనిషి వెళ్ళిపోతాడు. గనుక ఆ పాపపు బండ, ఆ పాపాన్ని మనుషుల మీద నుండి తొలగించటానికే యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారు. అయితే యేసుప్రభు గురించి రాయబడిన ఒక మాట తిమోతి గారి పత్రికలో మీరు ఎప్పుడు చదువుకుంటారో అందరికీ తెలిసిన మాటే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. మీ అందరికీ తెలుసు కదా ఈ మాట. మళ్ళా అడుగుతున్నానే, జాగ్రత్తగా వినాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు. లోకంలో పుట్టలేదు, లోకానికి వచ్చాడు. వెరీ గుడ్. పాపులను రక్షించాలట. పాపులను రక్షించాలట అంటే పాపంతో చనిపోతున్న ప్రతి వాడికి ఏముంది చెప్పండి? రక్షించాలని ఆయనే వచ్చాడు అంటే పాపులందరికీ ఏముంది చెప్పండి? ఇప్పుడు ప్రమాదం ఉంది. ప్రమాదంలో ఉన్నవాడికే కదా రక్షణ అవసరం. ప్రమాదంలో ఉన్నవాడికే కదా ప్రభు యొక్క రక్తం అవసరం. వెరీ గుడ్. పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించకపోతే, ప్రభు ప్రాణం పెట్టకపోతే, తన రక్తాన్ని ఇవ్వకపోతే మనుషులందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతారు. వెరీ గుడ్. ఇప్పుడు మాట్లాడుతున్నాను మిమ్మల్ని. ఎప్పుడైనా మీరు ఇంత లోతుగా ఆలోచించారో లేదో?
యేసుక్రీస్తుల వారి రక్తము మనందరి పాపాలను ఏం చేసింది? కడిగేసిందా? కడిగేసిందా? మరలా అడుగుతున్నాను, కడిగేసిందా? కడగబడినట్టుగా మీకు ఎక్కడైనా కనపడ్డాయా పాపాలు? కనపడ్డాయా? ఎందుకు కనపడలేదు? పాపం ఎక్కడుంటుందో ఈ రాత్రి మీరు చూడాలి. పాపము మనిషిలో ఎక్కడ దాక్కుందో ఈరోజు ఈ రాత్రి మీరు చూడాలి. క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చింది నీ పాపాలు కడగడానికైతే, ఆ పాపం నీలో ఎక్కడుంటుందో తెలుసా నీకు అసలు? చాలా మంది అనుకుంటున్నారు మా పాపాలు కడుక్కున్నాం. ఉత్తిదేనండి, ఉత్తిదే. ఈ రాత్రి భయం వేస్తుంది, ప్రసంగం జాగ్రత్తగా వినండి. నిజంగా పాపాలు కడుక్కున్నారా? పాపాలు పోయాయా? నిజమే. పాపాలు ఎక్కడుంటాయని యేసుప్రభు చెప్పాడు తెలుసా? మార్కు సువార్త, బైబిల్ తీయండి జాగ్రత్తగా. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. మనుషుని యొక్క లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుషుడిని అపవిత్రపరుచును. మనుషుడికి లోపల ఒకటి ఉందట, లోపల ఒక రూపం ఉందట, లోపల మరి ఏదో ఉందట, దాంట్లో నుంచి బయటకు ఒకటి వస్తుందట. అది మనుషుడిని అపవిత్రుడిగా చేస్తుందట, పాపిగా చేస్తుందట, నేరస్తుడిగా చేస్తుందట. అదే మనిషిని పాడు చేస్తుందట. ఇప్పుడు ఎందుకు ఎక్కడి నుంచి వస్తుందట? అది మనిషిని పాపిగా మార్చేది ఎక్కడి నుంచి వస్తుందట? బయట ఉందట, లోపల ఉందట. లోపల అంతరంగం. టైటిల్ జాగ్రత్తగా నేను ఎక్కడికి తిరగను, టైటిల్ మీద ఉంటాను, మీరు బాగా ఆలోచించుకోవాలి. లోపల అంతరంగంలో నుండి బయటకు వస్తున్నవట మనిషిని నేరస్తుడిగా, పాపిగా మారుస్తున్నాయట. అంటే ఇప్పుడు పాపానికి మూలం ఎక్కడుంది? పాపం ఎక్కడ దాక్కుంది చెప్పండి? ఇప్పుడు ఎక్కడుంది? లోపల, అంతరంగంలో. ఇంతకీ ఏంట పాపం చెప్తాడు ప్రభు. ఇప్పుడు జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. 21 లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి. ఇప్పుడు అంతరంగం అంటే ఏంటో అర్థమైపోయింది ఇప్పుడు మీకు. ఏంటి అంతరంగం అంటే? హృదయం. లోపల అనగానే హృదయం. మనుషుని హృదయములో నుండి దురాలోచనలు నెంబర్ 1, ఇది పాపం. జారత్వములు పాపం. దొంగతనములు పాపం. ఇప్పుడు ఆగిపోవాలి నాకు. ఇవన్నీ మానవ దేహంలో ఎక్కడున్నాయట? ఎక్కడున్నాయి? లోపలున్నాయి. లోపలున్నాయి. కడుక్కున్నావో లేవో నాకేమైనా తెలుసా? మీరు ఎవరి పేరని చెప్తే బాధపడతారేమో. దావీదన్న అయితే బాధపడ్డు. ఇప్పుడు దావీదన్నకి ఇలా చూస్తున్నాను నేను. చూసి దావీదన్న హృదయంలో దొంగతనాలు ఉన్నాయా, పాపాలు ఉన్నాయా అంటే నాకేం తెలుసు? యేసుప్రభుని స్వీకరించాడు, చక్కగా స్పీకరు, లోపల ఉన్నాయి, నాకేం కనపడతాయి? అన్నయ్య పరిశుద్ధుడు అని నేను అనుకుంటున్నాను. దేవుడు అంటాడా? నేనేమో పైన చూస్తున్నాను, దేవుడు ఎక్కడ చూస్తాడు? అంతరంగాన్ని చూసే మిషన్ నీ దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది? అది మీకు అర్థమైంది ఇప్పుడు కథ బాగా. పాపాలకి స్టోరేజ్ హృదయం అయితే అక్కడ నుండి పాపాలు పుడుతున్నాయంటే, ఇప్పుడు యేసుప్రభు పాపాలను రక్షించడానికి వచ్చాడు అంటే దేన్ని శుభ్రం చేయడానికి వచ్చాడు చెప్పండి? హృదయాలను శుభ్రం చేయడానికి వచ్చాడు. మనమేమో క్రిస్మస్కి ఇంటిని శుభ్రం చేసాం, సున్నాలు వేసాం, పాత్రలను శుభ్రం చేసాం. ఏమండి అసలు ఇల్లంతా సూపర్గా మేకప్ చేసేసాం, పైనేమో స్టార్ పెట్టేశాం, రాత్రేమో లోపల బారు పెట్టేశాం. అంతేనా? పైన కడిగేస్తున్నాం అంతా. చాలా మంది బాప్తిజం తీసుకున్నారు. ఇక నేను రంగు బట్టలు వేసుకోనండి, తెల్ల బట్టలు. ఇప్పుడు నేను ఎవరిని? నిజమే. చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్లో రెఫరెన్సులు, సందర్భాలు చూపిస్తారండి. రాత్రి బాగా వినాలి. ప్రభువుని యేసు పరలోకాన్ని విడిచిపెట్టింది మళ్ళీ చెప్తున్నానండి. మీరు ఈరోజు ఈ ప్రసంగం అంటే నేను నిజంగా చెప్తున్నాను, మీరు మనసారా ఈ ప్రసంగం కనుక విన్నారు అంటే మనసుని ఇక్కడే పెట్టి నిజంగా చెప్తున్నాను, పరలోకం వెళ్ళిపోతారండి. మళ్ళీ చెప్తున్నాను, పరలోకం వెళ్ళిపోతారు ఈ ప్రసంగం అర్థమైతే. ప్రభువుని యేసు పరలోకాన్ని విడిచిపెట్టి లోకంలోనికి వచ్చింది హృదయము లోపల దాగి ఉన్న మానవుడు పట్టుకోలేని భయంకరమైన బండ పాపం. అది లోపల ఉంది.
దాన్ని బయటకు లాగడానికి వచ్చాడు. ఆ శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుకు తప్ప మరెవరికి లేదు. ఎవ్వరికి లేదండి ఆ శక్తి, ప్రభువుకు మాత్రమే ఉంది. చూపిస్తాను నేను చివరిలో ఆ మాటలు కూడా బైబిల్లో నుండి. పాపులను రక్షించడానికి వచ్చాడంటే పాపం దాక్కున్నది ఎక్కడంటే హృదయంలో. అది యేసు ప్రభుకు మాత్రమే తెలుసు, లోకంలో ఎవ్వరికి తెలియదు. కనుక మనిషిని ఎవ్వడు బాగు చేయలేడండి, ఒక్క యేసు ప్రభు తప్ప. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క యేసు ప్రభు తప్ప, ఆయన మాట తప్ప మనల్ని మనుషులను బాగు చేసే శక్తి మరొకటి ప్రపంచంలో లేదు. కారణం, మనిషి నేరస్తుడు అవడానికి, మనుషుడు పాపాలు చేయడానికి మూలం హృదయం అని. ఆ హృదయానికి ఏ మందేస్తే ఆ హృదయం బాగుపడుతుందో తెలిసిన ఏకైక వ్యక్తి మన ప్రభు అయిన యేసు. అక్కడున్న ఆ రోజున్న శిష్యులకు చెప్తున్నాడు ఈ మాట. అయ్యో, నాతో పాటు వాక్యం నేర్చుకోవడానికి ఇంతకాలం నుంచి మీరు తిరుగుతున్నారు కదా, పాపం ఎక్కడ దాక్కుంటుందో మీకు తెలీదా? మనుషుని అపవిత్రపరుస్తున్నది, మనుషుని నేరస్తుని చేసింది, మనిషిని పాపిగా మార్చింది హృదయము లోపల దాక్కున్న ఈ భయంకరమైన నేరాలు, పాపాలు ఇవి బయటికి కనపడవు, కంటికి కనపడవు, మనుషుడి యొక్క లోపలుంటాయి. మనిషిని చంపేస్తాయి, మనిషిని పాతాళానికి తీసుకెళ్ళిపోతాయి, మనిషిని యుగ యుగాలు కాలిపోయేటంత భయంకరమైన బాధలోనికి గంటేవి. కంటికి కనబడకుండా హృదయములో దాక్కున్న పాపాలు అని చెప్పాడు. ప్రభు అయిన యేసు పాపలను రక్షించడానికి వచ్చాడు అంటే నీ హృదయాన్ని శుభ్రం చేయడానికి వచ్చాడు. నువ్వేమో పైన బట్టలు మార్చావు, ఇల్లు మార్చావు, లేదంటే ఏమో ఆదివారం గుడికి వస్తానని అంటున్నావు తప్ప నీ హృదయాన్ని ఎప్పుడు మార్చావు? నీ హృదయంలోనికి ప్రభుని ఎప్పుడు తీసుకున్నావు? రాత్రి చెప్పాను కదా, ఏమంటే దేవుడిని లోపల పెట్టుకోవలసిన మనిషి యథేచ్ఛగా దేవుడిని బయటకు గెంటాడు. హృదయం అంతా కూడానండి ఈ దుష్టుడి ఆలోచనలతో, పాపాలతో నిండుకుని పోయింది. అదే చెప్తున్నాడు యేసుప్రభు అక్కడ, హృదయములో నుండి బయటకు వస్తున్నాయి. 21 ఎంత బాగా చెప్తాడో యేసుప్రభు మానవ జాతి. ఏమన్నా ఇక్కడ చాలా పాపాలు చెప్తాడండి. నేను ఎవరిని ఏమంటలేదు, మీకు గనక నిజంగా మనసు ఉంటే, హృదయం ఉంటే, అక్కడ రాయబడుతున్న దాంట్లో ఏదో ఒకటి నాకు ఉందండి అని మీరు ఒప్పుకుంటారు. నేను చెప్తాను చూడండి, అక్కడ లిస్టు 21 మళ్ళా చదవము జాగ్రత్తగా. లోపల నుండి అనగా మనిషి హృదయములో నుండి దురాలోచన, చెడ్డ ఆలోచనలు, నాలో లేవన్న వాళ్ళు ఒక్క చెయ్యొద్దండి. ఒకళ్ళు అసలు నేను మంచి తప్పండి చెడుగా ఎప్పుడూ ఆలోచించనన్న వాళ్ళు ఒక చెయ్యొద్దండి. దురాలోచనలు లేవా మనలో? ఎవరైనా మన ఇంటి ముందున్నవాడు, ఏమంటే మీ కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు, వాళ్ళ కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు, వాడికి ర్యాంక్ వచ్చింది అనుకోండి, వెంటనే మీరు ఏం ఆలోచిస్తారు చెప్పండి? కష్టపడి చదువుకున్నాడండి, ర్యాంక్ వచ్చిందండి, వెరీ గుడ్ నాన్న అన్నాడు, ఇంటికి వెళ్ళి కంగ్రాట్స్ చెప్తావా? వాడికి ఎలాగొచ్చిందరా ర్యాంకు, చూసి రాశాడా అంటావా? వాడేదో కాపీ కొట్టుంటాడు, వాడికి మాస్టర్ ఏదో ఏమండి మరి పేపర్లు ఇచ్చేసి ఉంటాడు, మా వాడు ఫెయిల్ అయిపోయాడు. ఏమండి ఒకడు బాగుపడితే మంచిగా ఆలోచిస్తారా, చెడుగా ఆలోచిస్తారా? మరి చెప్పండి. చెడే కదండి. ఒకడు రాత్రి చెప్పాను కదా, ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, ఇంటి ముందు ఎందుకు పెట్టారు దిష్టి బొమ్మ? కళ్ళు మంచివి కాదు, ఎవడు చూపు పడుతుందో, ఎవడు దురాలోచన చేస్తాడో, ఎవడు మా మీద చెడుగా ఏదైనా కుట్ర పన్నుతాడేమోనని భయంతో పెట్టారు అది. ఎవరి మధ్యకాలంలో మీరు నవ్వుకుంటారు. నేను సువార్తకి ఒక ఊరికి వెళ్తున్నానండి, పల్లెటూరు అది. ఈలోపు అడవిలాగా ఉందండి, అడవిలోంచి ఇలాగ వెళ్తున్నాం మేము. వెళ్తున్నప్పుడు అడవి మధ్యలో ఒక పొలం ఉందండి. అటుపక్క ఏ పంటలు పండటం లేదు, ఇటుపక్క ఏ పండటం లేదు. అతను ఒక్కడే పండించాడు అక్కడ పంట. అక్కడ ఎలా పండిందో మరి అతను ఎంత కష్టపడ్డాడో నాకు తెలియదండి. ఇది వాటర్ లేదు అక్కడ, నీళ్లు లేని చేత అందరి పొలాలు ఎండిపోయండి. ఇతను ఒక్కడి పొలం మాత్రం మొక్కజొన్నలు వేసాడండి. చక్కగా మొక్కజొన్నలు కాసే ఇలాగా. నేను చూసి ఆశ్చర్యపోయిన, భలే ఉందండి పంట, భలే వేసాడు పాపం ఇతను రైతు, ఎలా కష్టపడ్డాడు ఏంటి అనుకున్నాను. కారు అలా వెళుతుందండి. పొలానికి మధ్యలో ఒక పెద్ద బొమ్మ పెట్టాడండి. ఎవరు బొమ్మ అనుకుంటున్నారు మీరు? చెప్పండి, ఏ బొమ్మ పెడతారు రైతులు? మనుషులు అంటే దిష్టి బొమ్మలు పెడతారు. అది ఎప్పుడో పోయింది, ఇప్పుడు ట్రెండ్ మీకు తెలీదు. అక్కడ పెద్ద బొమ్మ ఎవరిది పెట్టాడు తెలుసా? సగం బట్టలు వేసుకున్న హీరోయిన్ పెట్టాడు. చిన్న నెక్కరు, చిన్న లోపల బట్టలు వేసుకుని నుంచుంది ఆవిడ ఇలాగ పెద్దగా. నేను ఆశ్చర్యపోయాను. ఒకప్పుడు దిష్టి బొమ్మలు ఎట్టేవారు కదా, ఇప్పుడు హీరోయిన్ పెట్టారు ఏంటంటే చాలాసేపు ఆలోచించానండి. ఏంటి విషయం అని ఆలోచిస్తే నాకు నెమ్మదిగా అర్థమైంది. ఇప్పుడు హీరోయిన్ బొమ్మ బట్టలు వేసుకోకుండా సగం ఇలా నిలబడితే
ఇప్పుడు ఆ రూటంప ఆ దారం పెళ్ళి వాడు పొలాన్ని చూస్తాడా హీరోయిన్ చూస్తాడా? తెలుగు చూసారా వాడిది? అందరూ హీరోయిన్ చూస్తారు, నా పొలం క్షేమంగా. బా అప్డేటెడ్ చూసారా అలాగుందా? అంటే మనిషి దిష్టి బొమ్మలు చూసి భయపడే రోజులు ఎప్పుడో పోయా. దిష్టి బొమ్మ అంటే ఇప్పుడు దెయ్యం సెల్ ఫోన్లోకి వచ్చేసి రోజు దెయ్యం సినిమాలే. ఇంకెక్కడ భయపడతాడు దిష్టి బొమ్మకి? ఇంకెక్కడ భయపడి దిష్టి బొమ్మను చూడటం మానేస్తాడు? ఇంకెక్కడ భయపడి దెయ్యం బొమ్మను చూడటం మానేస్తాడు? వాడు చూడటం మానడు. ఖచ్చితంగా ఈ దెయ్యపు బొమ్మల మీద వాడికి భయం పోయింది. ఎలాగో నా పొలాన్ని చూసేస్తాడు కనుక నేను ఇప్పుడు ట్రెండ్ మార్చాలని ఏం బొమ్మ పెట్టాడు? సగం బట్టలు వేసుకున్న హీరోయిన్ బొమ్మ అలా గోడ మీద ఉంటే డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి ఒకసారి? ఇలాగా చూడరా? వాడు చూసారా ఎంత అప్డేటెడ్ అయ్యాడు? ఇది ఎందుకు చెప్పని తెలుసండి, ఇప్పుడు మీకు కళ్ళు చెడును బాగా చూస్తాయి. వాడు పొలం ఎక్కడ పాడైపోతుందో, ఎవడు నా మీద చెడుగా ఆలోచిస్తాడోనని ఇలాంటి ప్రయత్నం చేశాడు. యేసుప్రభువు అంటున్నాడు, మనుష్యుని యొక్క హృదయములో పాపాలన్నీ దాక్కున్నాయి. అందులో మొదటి పాపం దురాలోచన. నెక్స్ట్ జారత్వం. మీకు తెలియదు కాదు ఇది వ్యభిచారం. దీని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఒకప్పుడు పట్టణాలు పాడయ్యేవి, ఇప్పుడు పల్లెటూర్లు కూడా పాడైపోయినాయి. వ్యభిచారం వ్యభిచారం అసలు దీనికి అంతు లేకుండా పోయిందండి. నెక్స్ట్ జారత్వం అంటున్నాడు. నెక్స్ట్ దొంగతనములు అన్నాడు. దొంగతనములు. నెక్స్ట్ నరహత్యలు. నరహత్య ఏమంటే దీని గురించి చెప్తానండి. ఏమండి నరహత్య అనే పాపం ఒకప్పుడు మీకు తెలియదు కాదు. హత్య అనేసరికి ఒక పెద్ద కారణం ఉంటుంది కానీ హత్య చేసేవారు కాదండి బాబు. వీడియో రెడీ చేయి. ఒక అవతల వాడు పక్కోడిని చంపాలి అంటే ఏదో భయంకరమైన ఆస్తి తగాదాయో, కోట్ల రూపాయల తగాదాలో, లేకపోతే ఏదో పెద్ద పగో, లేకపోతే ఏదో ఉంటేనే తప్ప అవతల వాడిని చంపేవాడు కాదు. నరహత్య అనేసరికి దానికి ఒక బలమైన కారణం ఉండేది, పెద్ద కారణం ఉండేది. గిదేం రాత్రి నీకు వీడియో పంపించాను, అది కూడా పంపబో. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తానండి. ఈరోజు నరహత్యలు, ఈరోజు చావులు ఎందుకు జరుగుతున్నాయో, ఈ భయంకరమైన అవతల వాడి ప్రాణాన్ని అలవోకగా తీసేయడం మనిషికి ఈరోజు ఫ్యాషన్ అయిపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది. వీడియో వేస్తా బాబు, రెడీయా? వీడియో చూడండి. వాడు చంపుతున్నాడండి, సుమారు 7గురిని చంపేశాడండి ఒకడే. ఎందుకు మీకు ఆ వీడియో చూసినప్పుడు మీకు ఏం అర్థం అవుతుంది? వాడు ఎందుకు చంపాడో తర్వాత చదువుతాను నేను న్యూస్. వాడు చంపుతాడు చూడండి. ఇప్పుడు మీకు లోపలికి వచ్చాడండి, గన్న పట్టుకుని కాల్ చేస్తున్నాడు చూడండి. పెద్ద వీడియో చేయి బాబు. వాళ్ళందరినీ వెతికి చంపాడు. మీకు అర్థమైందో లేదో? ఆ మూలను కూర్చున్న వాళ్ళందరినీ కూడానండి వెతికి చంపుతున్నాడు అండి వాడు. ఎందుకు చెప్తున్నాడు తెలుసండి? మళ్ళా ప్లే చేయ బాబు. ఆ లోపలికి వచ్చాడా? ఆ మూలలో ఉన్నారు చూడండి చాలా మంది. అదిగో అక్కడికి వెళుతున్నాడు, వాళ్ళు వెతుకుతున్నాడు, చంపుతున్నాడు. ఓకేనా? అదే చూడండి, ఆ మూల ఉన్న వాళ్ళు కావస్తున్నాడు చూడండి. అదిగో చంపించాడు అందరినీ. ఓకే అండి, వీడియో అయిపోయిందా? సెల్ ఫోన్ తీసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు చూడండి. వాడు ఏం దొంగతనం చేయలేదండి అక్కడ. వాళ్ళని చంపి ఏమో వాళ్ళ వస్తువులు కూడా ఏం పట్టుకెళ్ళటం లేదు. మరి ఎందుకు చంపాడు అనుకుంటున్నారు? ఇది బ్రెజిల్లో జరిగిందండి. బ్రెజిల్. వీడు ఎందుకు చంపాడంటే వార్త చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి. వాడు అక్కడ మీరు గమనించారా? వాడు సెల్ ఫోన్ తీసుకున్న దగ్గర ఒకటి ఆడడానికి ఒక బోర్డు ఉంది అక్కడ, చూసారా? దాన్ని ఏదో గేమ్ అంటారు, నాకు ఐడియా లేదండి. స్నోకర్స్ అట. బాల్ ఉంటుంది, కర్రతో కొడుతూ ఉంటారు, కరెక్ట్గా వెళ్ళి హోల్లో పడాలి. అది గేమ్ అండి. అది ఏంటంటే ఆ గేమ్కి సంబంధించిన స్పోర్ట్ స్టేడియం అనమాట. అది ఇతను ఆడతారు, పక్క వాళ్ళు ఆడతారు, చాలా మంది ఆడతారు, చాలా మంది చూస్తూ ఉంటారు అక్కడ. వీడు ఆ గేమ్ ఆడాడండి. గేమ్ ఆడిన తర్వాత ఓడిపోయాడు. గేమ్ ఆడి ఓడిపోయాడని పక్క వాళ్ళందరూ నవ్వారండి. నవ్వారని చెప్పి కాల్ చంపేశాడు వాడు. వార్త ఇది చదువుతున్నాం చూడండి. నవ్వారని 7గురిని కాల్చి చంపిన ఒక అగంతకుడు ఆటలో ఓడిపోవడం చూసి నవ్వారని 2 సాయుధులు 7గురిని కాల్చి చంపారు. ఈ ఘటన బ్రెజిల్లోని సివాప్ నగరంలో జరిగింది. వార్త ఇది.
టీవీ నైన్లో వచ్చిన వార్త అండి. ఇప్పుడు చెప్పండి, వాడు నరహత్య దేనికి చేశాడు? ఎందుకు చంపేశాడండి? వాడు హత్య దేనికి జరిగించాడు? అవతల వాడు నవ్వితే చంపేస్తావా? నవ్వితే ఒక మాటను ఎందుకు నవ్వేవరా, నేను మరలా గెలుస్తున్నాను, లేదా నవ్వినోండి ఒక మాట అనేసి వెళ్ళిపో. నవ్వితే చంపేస్తాడా? ఎవడు ఎంత క్రూరత్వం, నవ్విన వాడిని కూడా చంపేయాలన్నంత క్రూరత్వం, ఇంత కఠినత్వం వాడి దేహంలో ఎక్కడ కూర్చుంది చెప్పండి? ఎక్కడ కూర్చుంది? హృదయము లోపల. కఠినమైన హృదయం అనమాట వాడిది. ఇంకో వీడియో వేస్తారు, వచ్చిందా బాబు అది? ఇది మీరు మరీ నవ్వుకుంటా, తెలుగు వీడియో అండి, ఇది మన తెలుగు వాళ్ళు ఏమండి ప్లే చేస్తారు చూడండి ఆ వీడియో. ఖమ్మం మీకు దగ్గరే. ఖమ్మం జిల్లా కేంద్రంలో భార్యకు భర్త చెవిదిద్దులు కొనివ్వలేదని అతడిని ఆమె తగలబెట్టింది. ప్రస్తుతం భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. నిజాంపేటలో షేక్ యాకూబ్ పాషా, సమీనా అనే దంపతులు నివసిస్తున్నారు. భార్య భర్తలు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చెవిదిద్దులు కొనివ్వాలని పలుమార్లు భర్తను భార్య అడిగింది. ఆమె అడిగినప్పుడల్లా అతడు పట్టించుకోకపోవడంతో శనివారం సాయంత్రం ఇద్దరి మధ్య చెవిదిద్దుల విషయంలో గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో విచక్షణ కోల్పోయిన భార్య పెయింట్లకు సంబంధించిన రసాయాన్ని అతడిపై పోసి నిప్పంటించింది. భర్త లబోదిబోమంటూ పరుగులు తీయడంతో స్థానికులు మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాషా తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చంపేస్తుందటండి భార్య. దేనికోసం చంపేసింది చెప్పండి? చెవుదిద్దులు కొనలేదనట. పెయింట్లో వాడే రసాయనాలు అంటారు కదా, రసాయనం ఏంటో తెలుసండి మీకు తెలుసు? అది తిన్నరని ఒక తెల్లగా ఉంటుందండి, అది పెయింట్ని క్లీన్ చేయడానికి వాడతారు. అది దాని మీద అగ్గిపుల్ల వేసారనుకోండి, వెలుగుతుంది, బొగ్గుమని మంట వస్తుంది, కిరోసిన్ లాగా. అది పోసి నిప్పట్టించేసిందట సొంత భర్తని. ఎవడు ఇంతకంటే దారుణమైన వార్తలు మనం చూస్తూ ఉంటారా? మీరు చెప్పండి, దారుణాలు కదండి ఇవి. కష్టపడి పని చేసుకుంటున్నాడట, కొంటానమ్మా అని అంటున్నాడట. ఈలోపు చెవుదిద్దులు కొనలేదని కాల్ చేయడానికి వెళ్ళిందట. ఇంతటి పాషాణం అయిపోయిన మనస్సు మనుషుల హృదయాలలో ఉంటే నిజంగానండి ఎవరు రక్షిస్తారు చెప్పండి మనుషులని? హృదయములో ఇంతటి భయంకరమైన క్రూరత్వాన్ని నింపుకున్నాడు మనిషి. క్రూరుడండి మనిషి. పైకి చూడడానికి ఎలా ఉంటాడు చెప్పండి? ఇందాక కాల్ చేస్తున్న వాడు ఎలాగున్నాడు? మంచి టీషర్ట్ వేసుకుని, మంచి షూస్ వేసుకుని ఎంత బాగున్నాడు వాడు. వాడు అంతటి నరహంతకుడని, వాడిలో అంతటి భయంకరమైన గుణాలు ఉన్నాయని మనకేమైనా తెలుసండి? వాడు కాల్ చేసేంత వరకు అక్కడున్న ప్రజలకైనా తెలుసా వీడు నరహంతకుడని? తెలీదండి. అంటే హత్యలు కానివ్వండి, వ్యభిచారాలు కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, ఈ అసూయలు కానివ్వండి, దురాలోచనలు కానివ్వండి, ఈ పాపము మనుషులలో ఎక్కడ పెరిగిపోయింది చెప్పండి? అంతరంగం, హృదయం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి దాన్ని శుద్ధి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఈరోజు? వాక్యము వింటూ హృదయాన్ని బాగు చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఈరోజు? రకరకాల కారణాలతో వాక్యం వింటారండి ఈరోజు. సభలో ఉన్న వాళ్ళు మీరు అందరూ ఆలోచించండి. రకరకాల కారణాలతో వాక్యం వింటారండి. వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుడు నాకు ఈ రాత్రి ఏం చెప్తాడో, నా హృదయాన్ని బాగు చేసుకుందామని వచ్చేవాళ్ళు తక్కువ. హృదయం దేవుడి ఎదుట పెట్టి వాక్యానికి భిన్నంగా ఉన్నవాడిని బాగు చేసుకుంటాను, లేకపోతే నేను పాతాళానికి వెళ్ళిపోతాను కదా అని భయపడే వాళ్ళు తక్కువ అండి. చాలా మంది అండి వాక్యం దగ్గరకు వచ్చేది దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏమైనా దేవుడు ఆశీర్వదిస్తాడేమో, వాక్యం వింటే దేవుడి సన్నిధిలో ఉంటే నన్ను కాపాడతాడేమో, అంతే తప్ప హృదయాన్ని బాగు చేసుకోవడానికి వచ్చే వాళ్ళు ఎంతమంది చెప్పండి? పాపాలను కడుక్కోవడానికి వచ్చే వాళ్ళు ఎంతమంది? పాపం వాక్యం ద్వారా వినపడుతున్నప్పుడు అది హృదయంలో, నా హృదయంలో ఖచ్చితంగా ఉంది అని నీకు అర్థమైపోయినప్పుడు దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు ఎక్కడా? బాగా వినండి. కిందకెళ్ళేసరికి నరహత్యలు అన్నాడు, వ్యభిచారాలు అన్నాడు, దొంగతనాలు అన్నాడు, వ్యభిచారాలు అన్నాడు, లోభం అన్నాడు, తర్వాత చెడుతనములు అన్నాడు, కృత్రిమం అన్నాడు, కామ వికారం అన్నాడు, మత్సరము అని ఉంది కదా అక్కడ. అందరి బైబిల్లో ఉందా? మత్సరం దగ్గర ఒక అంకేసి కింద ఏమని రాశాడు చూడండి. మత్సరము దగ్గర కింద ఏముంది? చెడ్డ కండ్లు. మనిషికి వెళ్ళి ఎలా ఉన్నాయట? అందుకే వాడు హీరోయిన్ పంపెట్టాడు అక్కడ. పొలం మీద ఎవడ చెడు కన్ను పడుతుందో అని ఇంటి ముందు అందుకే పెడుతున్నారు. అంటే మనిషి కళ్ళు ఏమైపోయినాయి చెప్పండి? ఇప్పుడు చెడిపోయాయి. ఎవడు మంచిని వార్చలేడు, ఎవడు బాగున్నా వార్చలేడు. చెడు కళ్ళు అండి, స్వార్థపరుడుగా మారాడు. దేవుని పిల్లరా, ఇలాంటి స్వభావంతో నువ్వు ప్రభులో జీవిస్తుంటే జాగ్రత్తగా వినండి. ఈ హృదయాన్ని శుభ్రం చేసుకోకుండా హృదయంలో ఉన్న ఇంతటి భయంకరమైన పాపాలని నువ్వు హృదయంలోనే పెట్టుకొని
నేను భక్తుడనే, నేను క్రైస్తవుడనే, నేను గుడికి వెళుతున్నాను, నేను ఆరాధన చేస్తున్నాను, నేను పాట పాడుతున్నాను, నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను వాక్యం చదివేస్తున్నాను, లేదా నేను వాక్యం చెప్పేస్తున్నాను. హృదయాన్ని బాగు చేసుకోకుండా, లోపల ఉన్న పాపాన్ని విడిచిపెట్టకుండా, పైన నువ్వు ఎంత భక్తి చేసినా ఈ భక్తి ప్రజల ముందు భక్తిగా కనబడుతుందే తప్ప పరమందున్న దేవుడి దృష్టికి ఇది ఏనాటికి భక్తి కాదు. నువ్వు ఎప్పటికీ భక్తిపరుడు కాలేవు. వాక్యాన్ని బట్టి చెప్తున్నాను నేను. అంతరంగాన్ని చూస్తాడు దేవుడు, లోపల హృదయాన్ని చూస్తాడు, ఆ హృదయంలో ఉండే గుణగణాలు చూస్తాడు దేవుడు. అంతరంగ పరీక్ష దేవుడు ఎలా పెడతాడో ఈ రాత్రి మీకు చూపిస్తాను. అంతరంగానికి దేవుడు పరీక్ష పెడుతున్నాడు. చాలా మందికి తెలియదండి ఇది. దేవుడు హృదయాన్ని పరీక్షిస్తాడన్న సంగతే చాలా మందికి తెలీదు. యోబు గ్రంథానికి వెళదాం. యోబు భక్తుడు. ప్రతి భక్తుడికి ఈ విషయాలు తెలుసండి. ప్రతి భక్తుడికి జ్ఞానం అందిందండి. ప్రతి భక్తుడు కూడా మరలా వేషధారణ భక్తితో వాళ్ళు జీవించలేదండి. భక్తి విషయంలో, దేవుడికి భయపడటం విషయంలో, పాపం లోపల ఉన్న పాపపు విషయంలో వాళ్ళు ఎంత కట్టుదిట్టంగా ఉన్నారో, వాళ్ళు ఎంత భయపడిపోతున్నారో భక్తులైన వాళ్ళు పాపం విషయంలో. మీకు మాట చూపిస్తాను. యోబు గ్రంథానికి రండి అందరూ. యోబు గ్రంథం 16వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనంలో యోబు గారు మాట్లాడుతున్న మాట చూడండి. యోబు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నారు. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. ఆ మాట అండి నేను చదివినప్పుడు నాకు భయం వేసిందండి. యోబు అంటున్నాడు, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు, నా గురించి సాక్ష్యం చెప్పేవాడు ఎక్కడున్నాడట? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న ఆయన నా పక్షముగా సాక్ష్యం పలుకుతాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు నా సాక్షి ఎవరని చెప్తున్నాడు? డైరెక్ట్ గా దేవుడు. జాగ్రత్తగా ఉండండి. నాకు పక్షాన్ని ఎవరు సాక్ష్యం చెప్తారు? దేవుడు. ఇప్పుడు దేవుడని ఆయన సాక్ష్యం చెప్పాలి అంటే, దేవుడని ఆయన మంచివాడు అనాలంటే, దేవుడని ఆయన గొప్పవాడు అనాలంటే, ఆయన భక్తి జీవితం ఎంత బాగుంటే ఆ మాట మాట్లాడతాడు. ఈ రాత్రి మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ నిలబడిన మనలో ఎవరైనా నా గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడండి అనగలమా? ఒకవేళ చెబితే పక్క వాళ్ళు వినగలరా మన సాక్ష్యాలు? అందుకే దేవుడు చెప్తాడని ఎప్పుడు అనుమానం. నా సాక్ష్యం నేనే చెప్పుకుంటాను. అంతే కదా? మన సాక్ష్యాలు మనం చెప్పుకుంటాం. నేను అలాగే వెళ్ళానండి, ఇలాగ వెళ్ళానండి, అక్కడ ఏది జరిగిందండి, ఇక్కడ ఏది. అదే నీ సాక్ష్యం చూడడానికి ఎవరున్నారు? పక్కన ఎవరు సాక్షులు ఉంటారు. నీ సాక్ష్యం చెల్లుతుందా? చెల్లదండి. యోబు అంటున్నాడు, నా గురించి సాక్ష్యం చెప్పేవాడు పరలోకంలో ఉన్నాడు. ఏమండి మన గురించి అండి, మన పక్కన నలుగురు, నీ పక్కన ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది మంచి సాక్ష్యం చెప్పగలరా నీ గురించి? చెబుతారా చెప్పరా? 10 మందిలో నీకు నీరెస్ట్లు ఒకలో ఇద్దరు ఉంటారు, వాళ్ళు మంచోడు అంటారు. కానీ మిగతా 8 మంది అతని పేరెత్తకండి బాబు, ఆవిడ పేరెత్తకండి అంటారా అనరా? మన గురించి మన పక్కోళ్ళే మంచి సాక్ష్యం చెప్పలేనప్పుడు దేవుడు నా గురించి సాక్ష్యం చెప్తాడు అనగలవా? ఇంకా చెప్పనా? బయట చాలా మంది దర్జాగా అసలు నేను చాలా గొప్పవాడిని, చాలా మంచోడిని అంటారు. ఇప్పుడు నిజంగా నేను చాలా మందిని గమనించానండి. చాలా గొప్పవాడిని అంటారు, చాలా మంచోడిని అంటారు, చాలా అసలు బయట ఒక పెద్ద మనిషిగా చాలా మంది అయిపోతూ ఉంటారు. ఎప్పుడైనా ఇంటికి వస్తామంటే ఇంటికి మాత్రం రావద్దు అంటాడు. ఎందుకు చెప్పండి? ఇంటికి వెళితే ఎవరుంటారు? అమ్మగారు ఉంటారు. అమ్మగారిని అడిగితే అయ్యగారు బాగోతం మొత్తం చెప్పేస్తుంది. అందుకే ఎక్కడైనా మాట్లాడండి తప్ప మా ఇంటికి మాత్రం మీరు రావద్దు. అంటే భార్యే మంచి సాక్ష్యం చెప్తుందా భర్త కోసం? చెప్పదు. భర్త భార్య కోసం మంచి సాక్ష్యం చెప్తాడా? చెప్పేంత బాగుందా బ్రతుకు? బాగోలేదు. కానీ యోబు అంటున్నాడు, నా గురించి సాక్ష్యం ఎవరు చెప్తారట? ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నాడు తెలుసా? ఈయన ఒక జాగ్రత్త తీసుకున్నాడు. మనం అందరం ఆ జాగ్రత్తను విడిచిపెట్టాం. ఇంత ధైర్యాన్ని గల కారణం ఏంటో తెలుసా? 31వ అధ్యాయానికి రండి. యోబు గారు ఎందుకు అంటున్నాడు నా గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడని? 31వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. 31వ అధ్యాయం అండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. ఏం చేశాడట? నా కన్నులతో నేను నిబంధన చేశాను, నా కన్నులకు నేను చట్టం చేసేసాను, నువ్వు ఏం చేయకూడదని కళ్ళుకు చెప్పాడట. నాకు వివాహం అయింది,
నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నా ఇంట్లో నా భార్యను పెట్టుకుని నా పిల్లల్ని పెట్టుకుని కన్యకను నేను ఎలా చూస్తాను? పరాయి స్త్రీని మోహపు చూపుతో ఎలా నేను చూస్తాను? అలా చూస్తే ఏం జరుగుతుంది? యేసు చెప్పాడు, అలా చూస్తే ఏం జరుగుతుంది తెలుసా? ఒక్కడు పరాయి స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే వాడు తన హృదయమందు వ్యభిచారం. వ్యభిచారం దేవుడి దృష్టికి ఏమని చదువుకున్నా ఇందాక? పాపం. అది ఎక్కడ జరుగుతుందని చెప్పాడు? హృదయంలో. ఇప్పుడు యోబు ఏం చేస్తున్నాడు? దేవుడని ఆయన బాహ్య రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని పరీక్షిస్తే అంతరంగములోనికి పాపం వెళ్ళిపోయేది కన్నుల ద్వారా గనక నేను నా కళ్ళకు తాళం వేస్తానని వేశాడు. హృదయములో పాపం వెళ్ళడానికి కారణం బాహ్యంగా ఉన్న ఈ కళ్ళు. అంతే కదండి, పాపం ఏదైనా లోపలికి ఎలా ప్రవేశిస్తుంది? కళ్ళు చూస్తాయి, హృదయం కోరుకుంటుంది, దేహం జరిగిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. కళ్ళు చూస్తాయి, హృదయం చేయమంటది, శరీరం చేస్తుంది. అలా మనిషి పాపంలో పడిపోతాడు గనక పాపం ప్రవేశించడానికి ప్రధాన ద్వారమైన కళ్ళకు నేను ఏం వేశానంటున్నాడు? తాళం వేసేసాను. మీలో ఎంతమంది వేశారు కళ్ళకు తాళం? ఎంతమంది వేశారు? తెల్లవారు లేస్తే ఏమండి టీవీలు, తెల్లవారు లేస్తే సినిమాలు, తెల్లవారు లేస్తే పాపపు కార్యక్రమాలు ఎన్నండి కళ్ళు చూస్తున్నా, ఎన్నండి మన కళ్ళు చూస్తున్నా, ఎన్ని పాపాలు చూస్తున్నాయండి కళ్ళు. మానయ్య ప్రభులోనికి వచ్చిన తర్వాత కళ్ళకి ఎంతమంది తాళం వేశారు చెప్పండి? పాపపు కార్యక్రమాలు చూడను, పాపపు చేష్టలు నేను చూడను, నా కళ్ళతో నేను నిబంధన చేశాను, నాకు అవన్నీ చూపించకండి, నేను అవన్నీ చూడనండి. ఏమండి ఎంతమంది అండి ఈరోజు? కన్యక నేను అలా చూస్తాను, చూస్తే హృదయంలో పాపం అయిపోతుంది కదా, ఆ పాపం అయిపోతే దేవుడి దృష్టికి నేను నేరస్తునైపోతాను కదా. హృదయాలను పరీక్షించి దేవుని ఎదుట నా హృదయం పాపంతో నిండిపోతుంది కదా, నేను చూడను. ఎవడు మీకు ఇది అర్థం అవ్వదు. కళ్ళకి తాళం వేయటం ఏంటంటే మరీ విచిత్రంగా అనుకుంటున్నారేమో మీరు. ఇప్పుడు చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. ఆడపిల్లలు జాగ్రత్తగా వినండి. మీరు మార్కెట్లోనికి బజార్లోకి వెళ్ళారు అనుకోండి, బట్టల షాప్ అతను అద్దాలు పెడతాడు. బట్టల షాప్ ముందు అద్దాలు పెట్టి ఆ అద్దాల లోపల ఆడపిల్లలాగా ఒక ప్లాస్టిక్ బొమ్మ చేసి ఆ షాపులో ఉన్న కాస్ట్లీ చీర లేదా ఆ షాపులో ఉన్న మంచి అందమైన చీర ఆ బొమ్మకు చుట్టూ అక్కడ నిలబెడతాడు. అలాగా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాడు అంత మంచి చీర పట్టుకొచ్చి అద్దాలలో మీకు కనబడేటట్టుగా ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాడు? ఆ చీరను మీ కళ్ళు చూడాలి, మీ భర్తను బండి అక్కడ కరెక్ట్గా ఆపించాలి. అదేనా? అంటే ఇప్పుడు కొనాలి అంటే ముందు ఏం చూడాలి? కళ్ళు. కళ్ళు. అందుకే బేకరీకి వెళ్ళారు అనుకోండి, బేకరీ వాడు అద్దాలు షోకేస్ చేసి అందులో కేకులు తయారు చేసి అందరికీ కనబడేటట్టుగా ఇలా పెడతాడు. ఎదురుగ్గా పసుపుగా, ఎర్రగా, పచ్చగా కేకులు కనబడతాయి అనుకోండి, ఆ పక్క వెళ్తాను మీ కుర్రోడు అటు నుంచి వెళ్ళెత్తాడు మిమ్మల్ని, డాడీ కేకు, డాడీ కేకు. ఎందుకు అడుగుతున్నాడు? వాడు కళ్ళు ఏం చేశాయి? చూసాయి, చూసాయి, చూసాయి. జాగ్రత్తగా వినండి. అవ్వమ్మ పాపం చేయడానికి కారణం పండు ఎలా కనపడిందట? చూపునకు రమ్యమైనది ఏమంటే అందంగా కనపడిందట. అంటే పాపం లోపల ప్రవేశించడానికి ప్రధాన ద్వారాలు ఏవి చెప్పండి? ఇప్పుడు కళ్ళు. ఆ కళ్ళకు యోబు ఏమేసాడట? తాళం. చూసారా? భక్తి అంటే అది. పాపం లోపల ఉంటుంది, దేవుడికి చూస్తే నేను నేరస్తునైపోతానని కళ్ళుకు తాళం వేసుకున్నాడట. కిందకి వెళ్ళేసరికి చూడండి ఎంత బాగా మాట్లాడతాడు అంటే, కింద మీరు 4వ వచనం వరకు చదవండి. ఆయన నా ప్రవర్తనని ఎరుగును కదా, నా అడుగుజాడలన్నిటిని ఆయన లెక్కించును కదా. 14వ వచనం, దేవుడు లేచినప్పుడు, 14వ వచనం 31:14, దేవుడు లేచినప్పుడు నేను ఏమి చేయదును, ఆయన విచారణ చేయనప్పుడు. చూసారా? దేవుడు అని ఆయన ఏం చేస్తాడట? విచారణ. విచారణ. ఆ కళ్ళ ద్వారా స్త్రీని పాపపు చూపుతో ఎందుకు చూసావు? ఆ కుటుంబాన్ని కూల్చేద్దాం అనుకుంటున్నావా? వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావా? పరాయి పురుషుని ఆ చూపుతో నువ్వు ఎందుకు చూస్తున్నావు? చక్కగా పచ్చగా ఉన్న వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావా? నీ కళ్ళతో దేవుడు పాపం చేస్తున్నప్పుడు విచారణ చేస్తాడన్న సంగతి నీకు తెలీదా? యోబుకు తెలిసింది. ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి చెప్పుదును, ఏమి ప్రత్యుత్తరమిత్తును? గర్భములో నన్ను పుట్టించిన వాడు వారిని పుట్టింపలేదా? గర్భములో మమ్మను రూపించిన వాడు ఒక్కడే కదా. ఆయన విచారణ చేస్తాడు కదా, ఆయన తప్పు చేస్తే అడుగుతాడు కదా, హృదయంలో పాపం నింపుకుంటే ఆయన చూస్తాడు కదా. అలా చదువుకుంటే మీరు ముందుకు రండి 33
33, 34 జాగ్రత్త రాసుకోండి. 33, 34 ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఆదాము పాపం చేసిన తర్వాత దోషాన్ని ఏం చేశాడట? దాచిపెట్టుకున్నాడు, ఒప్పుకున్నాడు? మీరు చెప్పండి. ఆయన వచ్చాడు, దేవుడు పండు తినావా అన్నాడు. నిజానికి ఏం చెప్పాలి చెప్పండి? డైరెక్ట్గా ఆన్సర్ ఏం చెప్పాలి? తినేశాను ప్రభా, తప్పు చేశాను ప్రభా, పాపం చేశాను ప్రభా అనాలి. అన్నాడా ఆదాము? నీవు నాకు ఇచ్చిన ఈ భార్యయే, నాకేం సంబంధం లేదు, నేను పవిత్రుణ్ణే అన్నట్టు మాట్లాడుతున్నాడు. అదేనా? అంటే ఇప్పుడు నేరం కాస్త ఎవరి మీదకి నెట్టడానికి ట్రై చేస్తున్నాడు. నువ్వు నాకు భార్యనిచ్చావు, నేను అడిగాను ఇమ్మని, నువ్వే కదా పక్కన తీసి ఆపరేషన్ చేసి ఇవి చేసావు, ఇవి నువ్వు నాకు ఇచ్చావు, ఆవిడ పండించింది, నా తప్పేం లేదు, తప్పెవరిది ఇప్పుడు? చూసారా ఎంత తెలివైనడండి మనిషి. నేరాన్ని ఒప్పుకుంటాడా? పాపాన్ని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు, కప్పుకుంటాడు, దాచుకుంటాడు. అదే ఆదాము చేశాడు, దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని, మహాసభలకు భయపడియు కుటుంబ తిరస్కారములకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయటకు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల. పదాలు చూసారంటే చాలా బాగుంటాయండి. రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుడి దృష్టికి నేను చెప్పేసారండి. అంటే పాపం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది చెప్పండి? హృదయములో. ఆ దాన్ని నువ్వు కప్పుకుంటే దేవుడి దృష్టికి ఎవరట ఇప్పుడు? వేషధారి. భక్తుడు అన్నవా వేషధారి అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు అనే ఆయన దేన్ని చూస్తున్నాడు? తెరచి దేన్ని చూస్తున్నాడు? నీ హృదయం. పాపం ఉందా? నేరాలు ఉన్నాయా? అక్కడ ప్రేమ ఉందా? అక్కడ ఆప్యాయత ఉందా? అక్కడ అనురాగం ఉందా? యేసుక్రీస్తుల వారు ఎలాగైతే ఆలోచించాడో అలాంటి ఆలోచనలే నీ హృదయంలో ఉంటున్నాయా? ఎలా ఉంది నీ హృదయం? ఎలా ఉంది నీ అంతరంగం? ఒకవేళ అందులో పాపము దాచుకుంటే దేవుడి దృష్టికి దాచుకున్నవాడు ఏమవుతాడట? వేషధారి. ఈ రాత్రి తీవ్రంగా ఆలోచించండి మీరు. హృదయములో పాపాలు ఉంటాయన్నప్పుడు దానిని మనం విడిచిపెట్టకుండా హృదయాన్ని బాగు చేసుకొని ప్రతి వాడు కూడా దేవుడి దృష్టికి ఎవరిప్పుడు? వేషధారి. కీర్తనల గ్రంథం రాసుకోండి. ఇవన్నీ ఎన్ని మాటలు చెప్పాడండి దీనికి సంబంధించినవి. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 7 నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు దానికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీరుస్తాడు. దేవుడాని ఆయన దేన్ని బట్టట? నీతిని బట్టి, యథార్థతను బట్టి. ఇక్కడ వరకు బాగుంది. తీర్పు తీరుస్తాడు. 9వ వచనం హృదయములను అంతర ఇంద్రియములను పరిశీలించు నీతి కలిగిన దేవా. అది అండర్లైన్ చేసుకోండి. బాగా వినండి. మళ్ళీ 9వ వచనం మళ్ళీ చదువుతున్నాను. హృదయములను అంతర ఇంద్రియములను పరిశీలించి నీతి కలిగిన దేవా. ఇప్పుడు దేవుడు తీర్పు తెచ్చాలి. మంచివాడు చెడ్డవాడు అని మనకు మార్కులు వేయాలి అంటే దేవుడు పరిశీలిస్తున్న దేనట? హృదయం. అంతర ఇంద్రియాలు. అంతరింద్రియాలను ఎందుకు పరిశీలిస్తున్నాడు హృదయంతో పాటు అంటే పగ ఎక్కడ నివాసం చేస్తుందని బైబిల్లో ఉంది. వారి అంతర ఇంద్రియములు యందు పగ నివాసము చేయును. పగ, కక్ష, క్రోధం, విభేదాలు, మత్సరం ఇవన్నీ కూడా మనిషి హృదయం లోపల దాచుకుంటున్నాడట. పైకి మంచివాడిలా కనబడుతున్నాడట, పైకి గొప్పవాడిలా కనబడుతున్నాడట. లోపలంతా కూడా విషం, లోపలంతా కూడా పాపం. దేవుడు అనే ఆయన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఏమండి పాఠం రాసినప్పుడు గజగజ వణికేనండి నేనైతే. అమ్మో, దేవుడంటే ఎంతకాలం ఏదో అనుకున్నాము, లోపల చూసి మంచివాడు అంటాడా, లోపల చూసి భక్తిపరుడు అంటాడా? కొర్నేలి భక్తిపరుడు అన్నాడంటే కొర్నేలి హృదయాన్ని చూశాడా? యోబు నీతిమంతుడు అన్నాడంటే యోబును లోపల హృదయాన్ని చూశాడా? దేవుడు అని ఆయన పై రూపాన్ని బట్టి మార్కులు వెయ్యడా? పై రూపాన్ని బట్టి భక్తిపరుడుగా తీర్చిదిద్దడా? ఒకవేళ దేవుడు నా హృదయాన్ని చూస్తే, మీరు ఈ సభలో కూర్చొని మీరు అందరూ ఆలోచించుకోండి. దేవుడు ఈ రాత్రి మీ హృదయాన్ని చూస్తే దేవుడు మెచ్చుకునేంత గొప్పగా ఉందా? మీ హృదయం నిండా వాక్యమే ఉందా? మీ హృదయం నిండా ప్రేమే ఉందా? మీ హృదయం నిండా వాక్యానికి లోబడే గుణమే ఉందా? మీ హృదయం నిండా ఏముంది? ఏమి నిండుకున్నాయి? బాగా ఆలోచించుకోండి. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి కలిగిన దేవ. నా హృదయానికి దేవుడు పరీక్ష పెడితే, నీ హృదయానికి దేవుడు పరీక్ష పెడితే భయం వేయటం లేదు. పైకి మంచి వాళ్ళుగా ఉన్నాం, పైకి భక్తిపరులుగా ఉన్నాం,
హృదయం ఏమో అప్పుడప్పుడు తప్పులు చేస్తుంది, హృదయం ఏమో అప్పుడప్పుడు పాపాలు చేస్తుంది, హృదయం ఏమో అప్పుడప్పుడు ఈ లోక సంబంధమైన వాటికి చలించిపోయి దేవుడి వాక్యాన్ని మీరి పాపం వైపు నిన్ను లాగేయటం లేదు. ఆ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టలేక, ఆ హృదయంలో ఉన్న కోరికలు విడిచిపెట్టలేక ఎంతమంది అండి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్న వారు బైబిల్లో కనబడతారు. ఎంతమంది Father, Father, for they know not what they do. Forgive them, forgive them. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు,
క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనును చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో. దేవుడు అంతరంగం గురించి ఎంత బాగా స్టడీ చేశాడు చూడండి. దేవుడు 62వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నారు. అతని ఔన్నత్యము నుండి అతనిని పడద్రోయట్టుకే వారు ఆలోచించుదురు. వాడు ఆలోచన ఎలా ఉందట? అతని ఔన్నత్యం, అతని గొప్పతనం నుండి, అతని కీర్తి నుండి పడగొట్టేయాల. అవతల వాడు గొప్పగా ఉంటున్నాడు అనుకోండి, వాడి గొప్పతనాన్ని జీరో చేసేయాలి. వాడేం మీరు అనుకున్నది మంచివాడు కదండి, మీరు అనుకున్నది గొప్పవాడు కదండి. చూసారా, అతనుకున్న ఔన్నత్యాన్ని, అతనుకున్న గొప్పతనాన్ని నాశనం చేయాలి. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూస్తే దేవుడు. అతని ఔన్నత్యము నుండి అతన్ని పడత్రోయుటికి వారు ఆలోచించుదురు. అబద్ధములాడుట వారికి సంతోషము, తమ నోటితో శుభవచనములు పలుకుదురు. చూసారండి ఎలాగుందో, బలి చెప్పాడండి దేవుడు. నోటితో ఏం పలుకుతారట? శుభవచనం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అనగానే మీకు ఎలాగుంటది? వందనాలు అక్క అనగానే ఎలాగుంటది? వందనాలు తమ్ముడు అనగానే ఎలాగుంటది? వందనాలు బ్రదర్ అనగానే ఎలాగుంటది? షాలోం బ్రదర్ అనగానే ఎలాగుంటది? ఇవన్నీ మనలో చెప్పుకునేవి కదండి, చెప్పుకుంటున్నారు ఇలాగా. నోటితో శుభవచనం, గుడ్ మార్నింగ్ బ్రదర్ అని మీకు మెసేజ్ పెట్టాడు అనుకోండి, ఎలాగుంటది? నాకు గుడ్ మార్నింగ్ చెప్పాడు. నిజమే.
నోటితో శుభవచనములు పలుకుదురు, వారి అంతరంగములో దూషించుదురు. అంటే నోటితోనేమో వందనాలు చెప్పి లోపల తిట్టుకుంటున్నాడు అనమాట. దేవుడు చూడండి ఎలా పట్టేసాడు. మనం ఏమవుతాము, నేనంటే ఆయనకి చాలా ఇష్టం అండి, నేను ఎప్పుడు కనపడ్డా నాకు శుభవచనం చెప్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నువ్వు చాలా గొప్పడు అంటాడు. ఆయన మాటలు నాకు నా ముందు చాలా గొప్పగా మాట్లాడతాడండి. నోటితో శుభవచనం, లోపల దూషణ. మనిషి ముందు నువ్వు చాలా మంచివాడు అని మాట్లాడటం, మనిషి లేనప్పుడు పక్క వాళ్ళ దగ్గర ఆ వ్యక్తి గురించి చెడుగా చెప్పటం, ఇది దేవుడికి అసహ్యమైన గుణం అండి. అసహ్యం. మీ అంతరంగము బాగోలేదు. నోటితో ఒకటి, హృదయంలో ఒకటి, నోటితో ఒకటి, హృదయంలో ఒకటి. ఇది నాకు నచ్చటం లేదు అంటున్నాడు దేవుడు. దీనిని అసలు నేను సహించనంటున్నాడు దేవుడు. ఏమండి, ఈ నటన, ఈ వేషధారణ మనుషుల దగ్గర నటిస్తే పర్వాలేదు. ఇదే వేషధారణ ఎక్కడికి పట్టుకొచ్చేసారు మనుషులు అంటే దేవుడు దగ్గరకు పట్టుకొచ్చారు. జాగ్రత్తగా వినండి, ముగింపు. ఇదే వేషధారణతో దేవుడి దగ్గరకు వస్తున్నారు. ఇదే వేషధారణతో దేవుడిని మోసం చేయాలనుకుంటున్నారు. యేసుప్రభు దగ్గరికి వచ్చాం మనం. యేసుప్రభు గురించి మీకు తెలిసిన మంచి సుగుణాలు చెప్పండి, మంచి గుణాలు చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. ప్రేమమయుడు, దయామయుడు, కరుణమయుడు, చెప్పండి. ఇంకా శాంతమూర్తి. ఇవే గుణాలు తెలుసు కదా. వీటన్నిటికీ మించి యేసు ప్రభువులో మరో గుణం ఉంది. ఏంటో గుణం అనుకుంటున్నారు? ఎవరైనా తన దగ్గరకు వస్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి, ప్రభువా నిన్ను నమ్ముతాము, ప్రభువా నిన్ను వెంబడిస్తాము అని యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా ముందుగా యేసు ప్రభు వాళ్ళ అంతరంగాన్ని పరీక్షించిన తర్వాత తన వాళ్ళుగా చేర్చుకుంటాడు. ఇది మీరు ఈ రాత్రి చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి నేర్చుకోకపోతే పరలోకాన్నే మనం పోగొట్టుకుంటాం. ఇంత భక్తి చేసేది, ప్రభు దగ్గరకు వచ్చేది, ఏమంటే ఈయన ₹1000 మనం ఖర్చు పెట్టేది, రాత్రి పగళ్ళు దేవుడి దగ్గరకు వెళుతూ బైబిల్ చదువుకునేది, ప్రార్థనలు చేసుకునేది, ఈ లోకంలో 60-70 ఏళ్ళ నీ జీవితం ముగిసిన తర్వాత పరలోకాన్ని చేరాలని. కానీ ఆ పరలోకపు ప్రయాణంలో నువ్వు యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు దగ్గరికి నువ్వు ఏ ఉద్దేశంతో వస్తున్నావో కనిపెట్టేస్తాడన్న సంగతిని ముందుగా నీకు తెలియాలి. ఏంటండి యేసుప్రభు దగ్గరకు వస్తే అంతరంగాన్ని పరీక్షిస్తాడు అంటే, అవును. బైబిల్లో ఒక సందర్భం చూపిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి రండి అందరూ. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం జాగ్రత్త చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. యేసు తన యొద్దనున్న జనసమూహములను చూచి అద్దరికి వెళ్ళవల్లని ఆజ్ఞాపించాను. పైన ఏం జరిగిందంటే చాలా మంది యేసు దగ్గరికి వచ్చారండి. చాలా మంది వచ్చేసారు. రోగాలు పట్టిన వాళ్ళు వచ్చారు, బాగు చేశాడు. దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారు, బాగు చేశాడు. అందరికీ వాక్యం చెప్పాడు, వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోయారు అందరూ. వెళ్ళిపోమని చెప్తున్నాడు 18వ వచనంలో. వెళ్ళిపోమని చెప్తే అందులో ఒకడు వచ్చాడండి రిటర్న్. జనసమూహంలో నుంచి వాక్యం విన్న తర్వాత ఒకడు వచ్చాడు. వాడి పేరు శాస్త్రి. శాస్త్రి అన్నాడు తప్ప పేరు రాయలేదు. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాడు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు అనగానే మీరు ఇంతకాలం మీరు అనుకున్నట్టుగా ఏదైనా క్షమించేవాడు, దేన్నైనా ప్రేమించేసేవాడు, ఎలాగైనా నన్ను తీసుకెళ్ళిపోతాడు, ఇలాంటి మూఢనమ్మకాల్లో మనం ఉన్నాం. కానీ తనను వెంబడిస్తున్న వాళ్ళ విషయంలో, తనను విశ్వసిస్తున్న వాళ్ళ విషయంలో దేవుడు అనే ఆయన యేసుక్రీస్తుల వారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడన్న సంగతి తెలీదు. జనసమూహాన్ని అంతా వెళ్ళిపోండి అంటే ఒక శాస్త్రి వచ్చాడు. శాస్త్రి వచ్చి అంటున్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళినానో నేనేం చేస్తాను, వెంబడిస్తాను అన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, యేసుప్రభు దగ్గరికి శాస్త్రి వచ్చి నీ వెనకాల వస్తాను అన్నప్పుడు యేసుప్రభు రిటర్న్ లో వాడికి ఏమని సమాధానం చెప్పాలి? మీరు చెప్పండి, ఏమని సమాధానం చెప్పాలి? రా అని చెప్పాలి. లేకపోతే ఆల్రెడీ అపోస్తులు 12 మంది ఉన్నారు కనుక ఇంకోటి ఆడైతే 13 మంది అవుతారు, మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కనుక నువ్వు ఎక్కడ ఉంటావు మాకే తిరుగుతున్నా నాయన, ఇల్లు లేదు తిండి లేదు కనుక నువ్వు మా వెనకాల రావద్దు, మాకు భారం అయిపోతావు, వెళ్ళిపో అని చెప్పాలి. అంతేనా ఆన్సర్? రా అని చెప్పాలి, లేదంటే వెళ్ళిపో అని చెప్పాలి. వద్దని చెప్పాలి, రమ్మని చెప్పాలి. పోనీ మీకు ఇది అర్థం కాలేదేమో. మీరు అక్కడ బజార్తో మార్కెట్కి వెళ్తున్నారు అనుకోండి, మీ బండి వేసుకుని ఎవరో కుర్రోడు వచ్చి అని నేను కూడా వస్తాను అన్నాడు. మీరు ఏం చెప్తారు చెప్పండి? అప్పుడు బండి ఖాళీగా ఉంటే ఎక్కువ నాయన అంటారు. బండి ఖాళీ లేదనుకోండి, ఇంట్లో సిస్టర్ వస్తుంది అనుకోండి, లేదు నాయన అక్క నేను వెళ్తున్నాం, ఖాళీ లేదు వెళ్ళిపో అంటారు. ఇదేనా ఆన్సర్ చెప్పాలి? మనమైతే ఇదే కదా ఆన్సర్ చెప్తాం.
ఇప్పుడు యేసుప్రభు వాడికి ఏ ఆన్సర్ చెప్తున్నాడు చూడండి. ఆన్సర్ ఏంటి? వస్తానన్న వాడికి యేసుప్రభు చెప్తున్న ఆన్సర్ ఏంటి? అందుకు యేసు, ఇదేటండి వాడు అడిగిన దానికి చెప్తున్న దానికి సమాధానం ఉందా? సంబంధం ఉందా? ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, వెనకాల వస్తానంటే యేసుప్రభు అంటున్నాడు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైన స్థలము. అసలు ఇదేంది చెప్పాడు వాడికి? పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదేమో. మీరు బండి వేసుకుని మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా మార్కెట్ దగ్గరికి వస్తానని మీ వెనకాల వచ్చిన తర్వాత వాడిని నిలబెట్టి ఆకాశ పక్షులకు ఎవరి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి అంటున్నారు అనుకోండి, వాడికి ఎలాగుంటది? నేను అడిగింది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి? సింక్ లేనట్టుగా, సంబంధం లేనట్టుగా ఉంది. కానీ సంబంధం ఉందా లేదా? ఉందండి. మీరు ఈ రాత్రి బాగా బైబిల్లో అండర్లైన్ చేసుకోవాల్సిన ఒక వచనం చూపిస్తాను. యేసుప్రభు సామాన్యుడు కాదండి, అందరిని అంగీకరించేవాడు కాదండి, అందరినీ పరలోకం తీసుకువెళ్ళిపోవడానికి ఆయన సిద్ధంగా లేడు. తెలియదు చాలా మందికి ఇది. అంతరంగ శుద్ధి కలిగిన వాళ్ళను మాత్రమే అంగీకరిస్తాడు. యోహాను సువార్త ఇది ఇక్కడ చేపెట్టండి, మళ్ళీ రావాలి ఇక్కడికి. అసలు వాడికి ఆ సమాధానం ఎందుకు చెప్పాడో మీకు తెలియాల. యోహాను సువార్త 2వ అధ్యాయం మీరు 24 వచనం చూద్దాం బైబిల్లో. యోహాను సువార్త అందరు తీసుకోండి. 2వ అధ్యాయం యోహాను సువార్త 24 వచనం. అయితే యేసు అందరి హృదయములను ఎరిగిన వాడు గనుక, యేసుప్రభు కొన్న గుణం ఒకటి చెప్తానన్నాను కదా, ప్రేమమయుడు, దయామయుడు, కరుణమయుడు అనుకున్నారు. ఆయనకున్న ఇంకో గుణం ఏంటి తెలుసా? ఆయన అందరి హృదయములను, అంటే ఇప్పుడు నా హృదయం ఎరిగాడా? ఇక్కడ కూర్చున్న మీ హృదయం దేవుడికి తెలుసా? అందరి హృదయాలు తెలుసా? తెలుసు. నీ హృదయం నీ భర్తకు తెలుసా? తెలీదు. నీ హృదయం నీ భార్యకి తెలుసా? తెలీదు. నీ హృదయం నీ పక్కోళ్ళకి తెలుసా? తెలీదు. నీ హృదయం ఎవరికి తెలుసు? ఆయన అందరి హృదయములను ఎరిగిన వాడు గనుక. పదం చూసారా? ఆయన అందరి హృదయములను ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. యేసుప్రభు అందరి వశము కాడు. యేసుప్రభు అందరికీ తనను తాను సమర్పించుకోడు, రక్షించడు, కాపాడడు. కారణం ఏంటో తెలుసా? హృదయాలను ఎరిగాడు. తర్వాత కంటిన్యూషన్ చెప్తున్నాడు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. యేసుప్రభుకి ఏం శక్తి ఉందట? ఆంతర్యం, ఆంతర్యం, ఆంతర్యం. ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా, ఎవరు ఆయన విశ్వసించినా ఆంతర్యాన్ని చూస్తాడు. కాబట్టి ఆంతర్యాన్ని చూసిన యేసుక్రీస్తుల వారు, ఆంతర్యాన్ని చూడగలిగిన శక్తి కలిగిన యేసుక్రీస్తుల వారు, శాస్త్రి వస్తాను అనగానే ఒక్కసారి వాడిని కింద నుంచి పైకి స్కాన్ చేసి వాడు ఆంతర్యాన్ని చూశాడు. ఇప్పుడు వాడు ఆంతర్యాన్ని చూడగానే వాడికి ఏ సమాధానం చెప్పాలో ఆ సమాధానం చెప్తున్నాడు. ఏం సమాధానం చెప్తున్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైన స్థలము. ఎందుకనండి ఈ మాట వాడుతో? వాడు అంతరంగంలో ఏమని చెప్పాలి ఇప్పుడు నాకు? వాడు ఆంతర్యంలో ఏమని చెప్పాలి ఇప్పుడు నాకు? ఏముంది? యేసు ప్రభు మీటింగ్ పెట్టాడంటే 1000 మంది వచ్చేస్తున్నారు, 1000 మందికి రోగాలు పోగొడుతున్నాడు, 1000 మందికి దెయ్యాలు పోగొడుతున్నాడు. కనీసం ఒక్కొక్కడు 10 రూపాయలు కానుకేసిన మీటింగ్కి ఎంత వస్తాయి? లక్షల్లో డబ్బులు రావు. ఇప్పుడు యేసు ప్రభు వెనకాల వెళితే మొత్తం మీద మనకి ఏదో ఒకటి దొరుకుతుంది. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వెనకాల వెళితే ఏదో ఒకటి దొరుకుతుంది. ఇన్ని 1000 మంది ఫాలోవర్స్ అంటే బాగా ధనవంతుడై ఉంటాడు. ఇప్పటికే సుమారు 100 ఎకరాలు వెనకాల వేసి ఉంటాడు. అంతేనా? వాడు ఆంతర్యాన్ని ఎరిగాడు, వాడు మనసు ఎరిగాడు. నువ్వు నన్ను వెంబడిస్తానన్న నీ హృదయం బాగోలేదురా, నీ ఆలోచనలు బాగోలేదురా, నాకు ఏమీ లేవురా. మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైన స్థలము లేదు. ఈ మాట ఎందుకన్నాడు? అసలు నాకు స్థలమే లేదని ఎందుకంటున్నాడు చెప్పాలి మీరు. వాడితో అసలు నాకు స్థలమే లేదని ఎందుకంటున్నాడు? కనీసం నక్కకైనా బొరుందిరా, రాత్రి వెళ్ళేసరికి అక్కడ పడుకుంటది, ఆకాశపక్షి గూడెంది, గూడెక్కిపోద్ది, అసలు నేను ఎక్కడుంటానో నాకే తెలియదు, నాకు స్థలం లేదు అని ఎందుకన్నాడు? వాడు మొత్తం మీద ఏదో ఆశించి యేసుప్రభు వెనకాల వస్తాడు. నీ హృదయం బాగోలేదురా, గెట్ అవుట్ అన్నాడు. ఇప్పుడు ఈ రాత్రి వాడి స్థానంలో మనల్ని పెట్టి ఆలోచించుకుందాం.
ఇక్కడ కూర్చున్న మీరు అందరూ యేసుప్రభు దగ్గరికి దేనికి వచ్చారు? దేనికి వచ్చారు? మా పిల్లోడికి ఉద్యోగం వస్తుందని వచ్చామండి. పోయింది మీ భక్తి. నాకు వ్యాపారం బాగుంటుందని వచ్చానండి. పోయింది. పాపాలు కొడుక్కోవడానికి రాలేదా? చచ్చిపోతే పాతాళానికి జారిపోతానని ఆ భయంతో రాలేదా? నా పాపాలు క్షమించేవాడు నా ప్రభు ఒక్కడే, ఆ భయంతో రాలేదా? నన్ను కన్న నా పరలోకపు తండ్రి, నరులారా తిరిగి రండని చేతులు చాపి ప్రతిదినము నా కొరకు ఎదురు చూస్తున్నాడు. అక్కడ నా తండ్రి దగ్గరికి చేర్చగలిగేది నా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన వాక్యం నేర్చుకోవాలి, పాపాలన్నీ మానేయాలి, ఈ దేహాన్ని దేవుడికి ఇచ్చి దేవుడు పని చేయాలి, నేను పరలోకం వెళ్ళిపోవాలి. ఇందుకు రాలేదా నువ్వు దేవుడి దగ్గరికి? వాడు ఆశించినట్టుగానే ఈ లోక సంబంధమైనది ఏదో ఆశించి యేసుప్రభు వెనకాల తిరుగుతున్నావా? నీ అంతరంగాన్ని పరీక్షిస్తే నువ్వు దొరికిపోతావు ఆయనకి. అంటే నా సిలువ యాగాన్ని, నా సిలువ త్యాగాన్ని ఎవరిని వాళ్ళు గౌరవించి, అమ్మో నా కోసం ప్రభు అంతా చచ్చిపోయాడు కనుక నేను నా ప్రభు కోసం ఏమైనా చెయ్యాలి అని ప్రభువు మీద ప్రేమతో రావటం లేదా దేవుడి దగ్గరికి? పరలోకపు ప్రయాణం గురించి నమ్మలేదా యేసుక్రీస్తుల వారిని? ఒకవేళ నువ్వు కూడా శాస్త్రి లాంటి ఆలోచనలతో ఆయన వెంబడిస్తున్నావేమో, నీ అంతరంగాన్ని కూడా ఆయన పట్టేస్తాడు, తీసుకోడు పరలోకానికి. అందుకే బైబిల్ అంటాడు, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని యేసుప్రభుని ఒకడు అడిగితే ఆయన అంటున్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేక మంది ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదు. నా దగ్గరకు వచ్చింది పరలోకం కోసం కాదు, నా దగ్గరకు వచ్చింది పాపాలు కడుక్కోవడానికి కాదు, నా దగ్గరకు వస్తున్నది హృదయ శుద్ధి చేసుకుని, హృదయంలో ఉన్న పాపాలన్నీ కడుక్కుని వాక్యంతో పరలోకం వెళ్ళిపోదా, పరలోకానికి పాపం అడ్డు కదా, ఆ పాపాన్ని హృదయ శుద్ధిని చేయగలిగిన వాడు యేసుక్రీస్తేనని పాపాలు కడుక్కోవడానికి నా దగ్గరకు వచ్చేవారు తక్కువ, ఈ లోక సంబంధమైన ఆశలతో నన్ను వెంబడించేవారు ఎక్కువ. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఏది కడుక్కుంటే దేవుని చూస్తాము? హృదయ శుద్ధి. హృదయ శుద్ధి. ఆ హృదయంలో ఈ లోక సంబంధమైన ఆశలేనా? ఆ హృదయం నిండా కూడా ఏమో నింపుకొని అవి నెరవేర్చుకోవడానికి యేసుప్రభు దగ్గరికి వస్తున్నావా? ఒకవేళ శాస్త్రులు ఆలోచిస్తున్నావేమో, ఇదిగో ఈ జీవితకాలం మట్టుకే, ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితకాలం మట్టుకే నువ్వు ప్రభువుని నమ్ముతున్నావేమో, జాగ్రత్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. బైబిల్ అంత బాగా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం, ఈ జీవిత కాలము మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషుల అందరికంటే, ఇదిగో మీరు దౌర్భాగ్యులు అయిపోతారు, మీరు నన్ను వెంబడించవలసింది ఈ జీవిత కాలం మట్టుకు కాదు. శాస్త్రి వెంబడిస్తానంటున్నది అందుకే. ఈయన దగ్గరికి వెళితే ఏదో దొరుకుతుంది, ఈయన దగ్గరికి వెళ్తే ఆస్తి వస్తుంది, ఈయన దగ్గరికి వెళ్తే సంపద వస్తుంది, ఈయన దగ్గరికి వెళ్తే డబ్బు దొరుకుతుంది. దీనితో వెంబడించాడండి, వద్దని చెప్పేశాడండి. ఇదే మనసుతో ఒకడు వెంబడించాడు. 12 మందిలో ఒకడు ఎవరు? ఇస్కరియోతు యూదా. మిగతా 11 మంది నిత్యజీవం కలిగిన మాటలు నేర్చుకుని సేవ చేసుకుని పరలోకం వెళ్ళిపోదామని మిగతా 11 మంది వెంబడిస్తుంటే 12వ వాడుగా ఉన్న ఇస్కరియోతు యూదా మాత్రం దేనికోసం యేసు వెనకాల తిరుగుతున్నాడు? డబ్బు డబ్బు డబ్బు. చివరికి వాడు ఏమయ్యాడో మీకు తెలియదు కాదు. మీలో ఒకడు సాతాను, మీలో ఒకడు నన్ను పట్టిస్తాడు, వాడు నా వెనకొస్తున్నది నన్ను వెంబడించి నిత్యజీవం రావడానికి కాదు, ఈ లోక సంబంధమైన ఆశలు నెరవేర్చుకోవడానికి నా వెనకాల వస్తున్నాడు. మీకు మాట్లాడగలండి, మీరు బైబిల్ చదువుకున్నప్పుడు ఎప్పుడు ఇలా ఆలోచించాలి. ఒక దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట, ఎక్కడో చెట్టు ఎక్కుకుని ఒక అతను కనపడుతున్నాడట. ఎవరు? పొట్టి జక్కయ్య రాని ఎవడు చెట్టు మీద ఉన్న అతను యేసు ఎందుకు పిలిచాడు? ఆయన చుట్టూ చాలా మంది ఉన్నారు కదా, ఆయన పక్కన చాలా మంది ఉన్నారు కదా, చెట్టు ఎక్కిపోయిన పొట్టి జక్కయ్యను ఎందుకు పిలిచాడు? ఇప్పుడు ఆలోచించారా? ఎందుకు పిలిచాడు? హృదయంలో యేసుప్రభు వస్తున్నాడట. హృదయంలో నేను పొట్టోను కదా, నేను యేసుప్రభుని చూడలేను కదా, ఆయనతో మాట్లాడడానికి వీలు కాదు కదా, ఎలాగోనే యేసుప్రభుని చూడాలని యేసుప్రభు ఆశతో చెట్టెక్కిపోయాడండి. చెట్టు పైన ఉన్న పొట్టి జక్కయ్య ఆంతర్యాన్ని పరీక్షించాడు. పొట్టి జక్కయ్యకు వాక్యం చెప్తే మారే వ్యక్తి కనుక నాకు మారేవాళ్ళు కావాలి, జక్కయ్య రా రానుడు. కిందకి దిగిపోగానే ఏం చెప్పాడు చెప్పండి? నువ్వు చేస్తున్న ఈ లంచగొండి పనులు విడిచిపెట్టి నువ్వు మారిపోవాలి. వెంటనే జక్కయ్య మారిపోయాడా? మారిపోయాడు. ఏమంటే పొట్టి జక్కయ్య లంచగొండి అని ఇంకెవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారు? ఆంతర్యం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎవడు బావి దగ్గర నీళ్లు తోడుకున్నది సమరయ స్త్రీ, ఆవిడతో మాట్లాడుతూ 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 మధ్యలో ఆవిడ జీవితం చెప్పేశాడు. ఏమని? నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు నీ ఇంటున్న వాడు కూడా నీ భర్త కాదు. అంటే నువ్వేం చేస్తున్నావు?
వ్యభిచారం తప్పమ్మా ఇది అన్నాడు. వెంటనే మార్చుకుంది. చూసారండి, యేసుప్రభు చూడగానే వాళ్ళ జీవితాలు చెప్పేస్తున్నాడు. మరి నీ జీవితం నా జీవితం చెప్పడా? నీ జీవితాన్ని నా జీవితాన్ని పరీక్షించడం లేదా? ప్రభు దగ్గరకు వస్తూ కూడా పాపపు కార్యక్రమాలు మానక, ఆ పాపపు కార్యక్రమాలకి నిలయమైన హృదయాన్ని శుద్ధి చేసుకోక, అంతరంగాన్ని దేవుడు పరీక్షిస్తాడన్న భయం లేక, ప్రజలందరి ముందు భక్తిపరుడుగా భక్తురాలిగా వేషం కట్టి తిరుగుతున్నామేమో మీరు నేను. ఈ భక్తి నిలవదండి. ఈ భక్తి నీకు పరలోకాన్ని సాధించి పెట్టదండి. పరలోకాన్ని నీ భక్తి సరిపోవాలి అంటే ముందు అర్జెంటుగా ఈ రాత్రి చెప్తున్నాను, నీ హృదయంలో ఉన్నవన్నీ తొలగించు. పగ, ద్వేషం, కలహం, మత్సరం, దురాలోచనలు, ద్వేషాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, ఇవేవి కూడా నీ హృదయంలో ఉండకూడదు. ఇవేమన్నా కూడా నీ హృదయం దేవుడికి నచ్చదు. మరలా చెప్తున్నాను, హృదయము దేవుడికి నచ్చదు. ఆయన్ని వెంబడించేవారు ఎలా ఉండాలో తెలుసా? అవసరమైతే ఆయన కోసం ప్రాణం పెట్టేవారుగా ఉండాలి తప్ప ఈ లోక సంబంధమైన ఆశల కోసం ఆయన వెంబడించకూడదు. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆయన వెంబడించే వాళ్ళు, ఆయన నమ్మే వాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించండి అంటే వాడు వస్తున్నవాడు యేసుప్రభు దగ్గర ఏదో దొరుకుతుందో వస్తున్నాడు. నీ భక్తి బాగోలేదురా, గెట్ అవుట్ అన్నాడు అంతే. మీరు ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయం చదివినప్పుడు అండి, ఒక శాస్త్రేమో నీ వెనకాల వస్తాను ప్రభు అంటే వద్దు వెళ్ళిపోన్నాడు. కింద వెంటనే మీరు చదువుతున్నప్పుడు యేసుప్రభు శిష్యుల్లో ఒకడికి తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే వాడంటాడు, ప్రభా నువ్వు సెలవిస్తే కొంచెం మా నాన్నగారిని పాత పెట్టుకుని సమాధి కార్యక్రమాలు చూసుకుని మళ్ళా తిరిగి వస్తానంటే యేసుప్రభు వాడుతా అంటున్నాడు, మృతులు తమ మృతులను పాత పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నాడు. అదిటండి, పైన ఒకడు వస్తానంటేనేమో వద్దు అంటున్నాడు, కింద ఒకడు వెళతానంటేనేమో వద్దు నా వెనకాల రా అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఈ రాత్రి బాగా అందరినీ రమ్మన్నాడండి, అందరినీ తీసుకెళ్ళడండి. హృదయం బాగుండాలండి, హృదయం బాగుండాలి. అక్కడ నాన్న చచ్చిపోయిన వాడు, మిమ్మల్ని అడుగుతాను జాగ్రత్తగా, నాన్న చచ్చిపోయిన వాడిని ఎందుకు వద్దు అన్నాడు తెలుసండి? మీలో ఎవరికైనా ఇప్పుడు సభ జరుగుతుంది కదా, ఇక్కడ సభ జరుగుతుంది కదా, సభకు వచ్చారు కదా, ఎవరు కూర్చొని వాక్యం వింటున్న తర్వాత మధ్యలో మీ నాన్నగారు చచ్చిపోయారని ఫోన్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు వెంటనే లేచి బైబిల్ చదువుకుని బ్యాగ్లో పెట్టుకుని ఏడ్చుకుంటే అలా ఫోన్ పెట్టుకుని వెళ్ళిపోతారు. కానీ కన్వీనర్ దగ్గరకో వాక్యం చెప్తున్న సేవకుడి దగ్గరకు వచ్చి, ఏమండి మాకు మా నాన్నగారు చచ్చిపోయారంటే నేను వెళ్ళిపోతానండి సభలో, వెళ్ళిపోవచ్చా అని సెలవు అడుగుతారా? సేవకుడి దగ్గర సెలవు. చాలా మంది చర్చిల్లో పని చేస్తూ ఉంటారండి, సేవకుడు ఏవో పనులు అప్పగిస్తాడు, వాళ్ళ మీద నమ్మి ఒకరికి బాధ్యతలు పెడతాడు. ఎప్పుడైనా పక్కకి వెళ్ళాలనుకున్నప్పుడు, ఆ పనుల నుంచి పక్కకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు సేవకుడి దగ్గర సెలవు అడిగి వెళ్తారా? ఉద్యోగంలో సెలవు పెట్టినట్టుగా సేవకుడి దగ్గర దేవుడి పనికి సెలవు ఇవ్వండి అని అడుగుతారా సేవకుడిని? అంత భక్తిపరులు ఉన్నారా? వాడు భక్తిపరుడు అండి. యేసుప్రభు వెనకాల సువార్తలో సహకారిగా ఉండి నాన్న చచ్చిపోగానే యేసుప్రభు దగ్గరకు వచ్చి సెలవు అడుగుతున్నాడు. మీరు సెలవిస్తే వెళతాను తండ్రి, మీరు సెలవు ఇవ్వకపోతే నేను వెళ్ళను. ఏం భక్తి అండి! అలాంటి ఎలా వదులుకుంటాడండి? ప్రభు వెనకాల వస్తూ అంత తగ్గింపు జీవితం, అంత దేవుడికి భయపడతాను వాడు. వద్దు నాయన, నువ్వు మంచోడు నాయన, సువార్త పనిలో ఉన్నావు నాయన, ఎలాగో నాన్న చచ్చిపోయాడు కదా, చచ్చిపోయిన వాళ్ళని ఎలాగో పాతి పెట్టేస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళి చేసేదేమీ లేదు, నువ్వు వెళ్ళవలసిన సువార్తకు వెళ్ళిపోతుందా, పనికి వెళ్ళిపోతుందా, ఆత్మలను రక్షించడానికి వెళ్ళిపోతుందా, ఇది అసలైన పని కదా అన్నాడు. వాడు వస్తానంటే వద్దన్నాడు, ఈడు వెళతానంటే వెళ్ళొద్దు అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఆంతర్యాన్ని బట్టి యేసు ప్రభు తీసుకుంటాడు. ఆంతర్యం మారుతారా? వాక్యం వింటే వాక్యానికి లోబడే మనసుందా? వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని యేసుక్రీస్తుల వారి మాటకు లోబడి బ్రతకగలిగే మనసున్న వాళ్ళని మాత్రమే దేవుడు పరలోకానికి తీసుకుంటాడు. ఈ రాత్రి నేను చెప్పేది ఒకటేనండి, దేవుడు మీ హృదయానికి మా హృదయానికి పరీక్ష వేస్తే మన హృదయం నిండా ఏం కనపడతాయి? యేసు ప్రభుకి ప్రేమ కనబడుతుందా? వాక్యం కనబడుతుందా? దేవుడు పని కనబడుతుందా? అందరూ నావారే అన్న భావన కనబడుతుందా? అందరిని ప్రేమించుకోవాలి, అందరిని క్షమించుకోవాలి, క్షమాగుణం. యేసుప్రభుని ధరించిన తర్వాత మనలో ఎంతమందిలోకి వచ్చింది క్షమించుకోవటం, ప్రేమించుకోవటం, దగ్గరికి తీసుకోవటం? పోలేనండి, ఏదో చేశాడు, పోలేనండి. ఎంతమంది వదిలేసే తత్వంలో మీలో ఎంతమందికి వచ్చింది చెప్పండి? ఆ క్షమాగుణం మీలో ఎంతమందికి వచ్చింది? అది మాటల్లో ఉండేది కాదండి, ఎక్కడ ఉండాలి? హృదయం. ఇవన్నీ హృదయంలో ఉంటాయి. క్షమ, జాలి, దయ, ఇవన్నీ హృదయంలో ఉంటాయి. కొంతమందిని చూస్తున్నప్పుడు అండి, మనుషులు బాగుంటారండి, వాళ్ళ హృదయాలు కఠినం,
వాళ్ళు కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చేసరికి వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటో బయటకు వస్తుందండి. మామూలుగా ఉన్నప్పుడు అన్ని నవ్వుతూ మాట్లాడుతుంటారు, మామూలుగా ఉంటారు. కరెక్ట్గా వాడికి బాధ కలిగించే విషయం కానీ, వాడికి ఏదైనా అన్యాయం జరిగే సందర్భంగా వచ్చింది అనుకోండి, అప్పుడు చూపిస్తాడండి అసలు విశ్వరూపం. అమ్మో ఎంతకాలం నెమ్మదిగా ఉంటే మంచోడు అనుకోండి, ఇదా అప్పుడు వరకు తెలియదు మనకి ఆ లోపల ఏందో. అగ్నిపర్వతం బద్దలైనట్టు బద్దలవుతుంది కరెక్ట్గా సిచ్యువేషన్ వచ్చేసరికి. అక్కడ తెలుస్తుందండి మనిషి, అక్కడే అర్థమైపోతాడండి మనిషి. మనం అనుకున్నంత మంచోడు కాదండి, మనం అనుకున్నంత నెమ్మదస్తుడు కాదండి. హృదయం నిండా చాలా కోపం ఉందండి, పగ ఉందండి, ద్వేషం ఉందండి. అమ్మో ఇంతకాలం మంచోడు అనుకున్నామండి, మనకి తెలియదు, అమాయకులం అండి. కానీ దేవుడు ఆంతర్యాలను ఏం చేస్తాడట, పరీక్షిస్తాడు. బైబిల్లో మీరు చదువుకున్న చాలాసార్లు, ఒకసారి జ్ఞాపకం చేస్తాను అంతే. సమూయేలుని రాజుగా పెట్టడానికి ఆవిడ అభిషేకించమని పంపించాడు దేవుడు సౌలుని తీసేసిన తర్వాత. నెక్స్ట్ రాజు ఎవరు? ఇప్పుడు దావీదును రాజుని చేయాలి. సమూయేలు వెళ్ళాడు, యెషై పిల్లలందరినీ పిలుస్తున్నాడు. వెళ్ళగానే దావీదు ఏమండి, దావీదు కంటే వాళ్ళ అన్నయ్య యెషై కుమారుడు పెద్దగా అందంగా ఎత్తుగా రూపంతో ఉన్నాడట. వెళ్ళగానే సమూయేలు చూసి మోసపోయాడండి. ఇతనేమో మరి మా నెక్స్ట్ రాజు ఇంత అందంగా ఇంత ఎత్తుతో ఉన్నాడంటే కరెక్ట్గా ఇతనే బాగా యుద్ధాలు చేస్తాడు, ఇతనే మా రాజు అని అభిషేకించడానికి వెళ్ళిపోతున్న ముందు దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? సమూయేలు ఆగు, ఇతడు కాదు అన్నాడు. ఇతను పక్కకెట్టి ఇంకొకరిని పిలిచాడు. రెండోవాడు కాదు, మూడోవాడు కాదు, నాలుగోవాడు కాదు. ఎవడు అందరూ అయిపోయారు. తండ్రితో అంటున్నాడు, నీ పిల్లలు అయిపోయారు ఇంకా ఉన్నారంటే, ఉన్నాళ్ళండి కడసారోడు ఆ గొర్రెలు మేపుకుంటే అక్కడ దొరుకుతాడు. ఎవరు అంటే ఇప్పుడు దావీదు రాజుగా పనిచేస్తాడని ఎవరికి నమ్మకం లేదు? తండ్రికే లేదు, లేకపోతే అందరితో పాటు అతను కూడా లైన్లో పెట్టేవాడు కదా. ఆ చివరోడు ఉన్నాళ్ళండి, ఆడు చిన్నోడండి కడసారోడు ఎందుకు పనికిరాడు, గొర్రెలు మేపుకున్నాడు, ఆడనే పట్టుకురా అన్నాడు అని సమూయేలుతో చెప్పిన మాట మీ అందరికీ తెలుసండి. దేవుడు చెప్పిన మాట ఏమని? నరులుగా మీరు ఎత్తును రూపాన్ని లక్ష్య పెడతారు, నేనైతే మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. అంటే ఇప్పుడు ఆయన గురి దేని మీద ఉంది చెప్పండి? ఇప్పుడు దేని మీద ఉంది? నీ హృదయం మీదే దేవుడి గురి. మళ్ళా చెప్తున్నాడు, నీ హృదయం మీద దేవుడి గురి. ఆ హృదయంలో ఏముందో చూస్తాడు, దాన్ని బట్టి భక్తిపరుడు భక్తిపరురాలు అంటాడు. అక్కడ పాపం ఉంచుకుంటున్నారా? అక్కడ దేవుడికి నచ్చని ఏమైనా ఉంచుకుంటున్నారా? పరలోకం చాలా కష్టం అండి. హృదయ శుద్ధి, మళ్ళీ చెప్తున్నాను, వాక్యంతో మీ హృదయాలను శుద్ధి చేసుకోండి. ఈ లోక సంబంధమైన ఆశలు చంపుకోండి. ప్రభు కొరకు బ్రతుకుతాం, ప్రభు పరలోకంలో ఉన్నాడు, తండ్రైన దేవుడి దగ్గరికి మనం అందరం వెళ్ళిపోదామన్న భక్తితో బ్రతకాలి తప్ప, ఇదిగో ఆయన దగ్గరికి వస్తూ కూడా శాస్త్రి లాంటి స్వభావాలతో ఆయన వెంబడించారా, మన హృదయాన్ని ఆయన పట్టేస్తాడు. నీకు బతుకునిచ్చాను, నీకు జీవితాన్ని ఇచ్చాను, ఈ లోకంలో ఆశల కోసం నన్ను నమ్మమనా, నా కోసం బ్రతుకుతావనా, నాకు మహిమకరంగా నీ జీవితాన్ని అర్పిస్తావనా, ఎలా ఉంది నీ జీవితం అని నీ హృదయాన్ని పట్టేస్తాడు. కనుక దేవుని పిల్లలుగా బాగా ఈ రాత్రి ఆలోచించుకోండి. హృదయాన్ని దేవుని ఎదుట పరచండి. తప్పులు, నేరాలు, పాపాలు, దేవుడికి నచ్చనివి ఏవైనా మీ హృదయంలో ఉంటే అన్నిటిని విడిచిపెట్టండి. అందరిని ప్రేమించండి, అందరినీ క్షమించుకోండి. ఏమైనా చక్కగా దేవుడి పనిలో ఉండండి. పరలోకం నేను వెళ్ళాలి అన్న ఆశతో బ్రతకండి. ఆ హృదయం మాత్రమే దేవుడికి నచ్చుతుంది.